మనందరికీ కూడా చాలా మంది ఫేవరెట్ హీరోస్ ఆర్ ఫేవరెట్ హీరోయిన్స్ ఆర్ ఫేవరెట్ యాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. బట్ మీకు తెలుసా వాళ్ళకి ఏం ఫేవరెట్ అని చెప్పేసి? వాళ్ళకి మెయిన్గా వచ్చేసరికి కార్స్ ఆర్ ఎల్స్ ఎసెట్స్ ఆర్ ఎల్స్ ఇలాగా విల్లాలు ఇవంటే బాగా ఇష్టం అనమాట. సో ఈ వీడియో ఏంటంటే మెయిన్గా మన టాలీవుడ్లో టాప్ యాక్టర్స్ వాళ్ళ యొక్క కార్స్ ఏంటని డిస్కస్ చేద్దాం. సో వీడియో వచ్చేసరికి క్రేజీ ఉండిపోతుంది, మామూలు క్రేజీ కాదు. డెఫినెట్గా మీరైతే ఎంజాయ్ చేయబోతున్నారు. ఇది సరే, ఇదంతా ఓకే, ఇది మనం ఎందుకు తెలుసుకోవాలి? వాళ్ళ కార్స్ కోసం మనకేంట్రా అంటే వాళ్ళు ఎంత ఎక్స్పెన్సివ్ కార్స్ వాడుతున్నారో, మన ఫేవరెట్ హీరో ఎంత ఎక్స్పెన్సివ్ కార్ వాడుతున్నారో, సో మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని అంటే ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేయాలో, ఎన్ని ప్లాన్స్ చేసుకోవాలో, ఎన్ని ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని ఉండాలో అన్ని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో అదంతా ఉండాలి కాబట్టి మనం కార్స్ కోసం అయితే తెలుసుకుందాం. సో అందులో మనం చాలా వరకు ఉన్నాయన్నమాట. లైక్ చిరంజీవి గారు కానివచ్చు, ప్రభాస్ గారు కానివచ్చు, సో చాలా వరకు ఉన్నాయి, సమంత గారు కానివచ్చు, చాలా వరకు డేటా అయితే కలెక్ట్ చేశాను అనమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టి కొట్టి అవతల పడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ లిస్ట్ వచ్చేసరికి నేను ఎలాంటి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎలాంటి డిక్రీజింగ్ ఆర్డర్లో కూడా పెట్టలేదు అనమాట. ర్యాండమ్ ఆర్డర్లోనే పెట్టాను. సో ఎవరు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఫ్యాన్ వార్లో స్టార్ట్ చేయకండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ వన్ అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ వన్ ఎవరు అని చూసుకున్నట్లయితే రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనమాట. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మెయిన్ కార్ వచ్చేసరికి మేము రోల్స్ రాయ్స్ స్పెక్టర్ అనమాట. సో రోల్స్ రాయ్స్ స్పెక్టర్లో అది అరౌండ్ 7.5 crores ఉంటుంది. పిక్ వచ్చేసరికి నేను తీసాను, చాలా క్రేజీ ఉంది, చాలా బాగుంది అనమాట. రోల్స్ రాయ్స్ స్పెక్టర్ది అసలు ఒక వైబ్ వస్తుంది అనమాట, క్రేజీ ఉంది కార్ అయితే మాత్రం. మీరు అక్కడ చూడొచ్చు, చెప్పాను కదా అరౌండ్ 7.5 crores అంటే 7.5 కోట్లు అలా పడుతుంది. లోపల వచ్చేసరికి ఇంటీరియర్ మొత్తం కైండ్ ఆఫ్ బ్రౌనిష్ గా ఉంది, మొత్తం బ్లాక్ కలర్ కార్ అనమాట. క్రేజీ ఉంది అనమాట. సో నెక్స్ట్ వన్ వెళ్ళిపోయినట్లయితే మనం చూసుకున్నట్లయితే చిరంజీవి గారు అనమాట. చిరంజీవి గారు మెయిన్ కాస్ట్లీ అంటే వీళ్ళకి ఇంకా కార్స్ ఉన్నాయి, ఈ ఉన్న కార్స్ లోనే కాస్ట్లీయెస్ట్ కార్ ఏంటో అని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి చిరంజీవి గారు అనమాట. చిరంజీవి గారి కార్స్ లో ది కాస్ట్లీయెస్ట్ కార్ వచ్చేసరికి రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ అనమాట. సో రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ లో వచ్చేసరికి ఇది అరౌండ్ 9 to 10.5 crores అంటే పడుతుంది అనమాట. అంటే 9 నుంచి 10.5 కోట్ల వరకు పడుతుంది. ఈ ఇమేజ్ వచ్చేసరికి మన టాలీవుడ్ లోనే ఫస్ట్ కార్ అనమాట. ఇది ఫస్ట్ చిరంజీవి గారికి ఉంది రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ అనేది. తర్వాత ప్రభాస్ గారికి ఉంది, ప్రభాస్ గారికి వచ్చినప్పుడు చెప్తాను. సో కార్ అయితే మాత్రం క్రేజీ ఉంది అనమాట, బ్లాక్ కలర్ కారు. చిరంజీవి గారు అక్కడ ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. పక్కన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు. సో అలా అనమాట. అంటే రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ ఇది చిరంజీవి గారి దగ్గర ఫస్ట్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారి కార్ వచ్చేసరికి ల్యాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ అనమాట. ఇది వచ్చేసరికి క్రేజీ ఉంది. ల్యాంబోర్గిని కార్ అంటే ఆబ్వియస్ గా క్రేజీ ఉంటుంది. మీరు ఇమేజ్ లో కూడా చూడొచ్చు, శ్రీకాంత్ గారితో కలిపి ఉంటుంది. బ్యాక్ సైడ్ కార్ ఉంది కదా, సో అదే. ఇంకా వేరే కార్స్ కూడా ఇడక్ ట్రై చేస్తాను, వేరే ఇమేజెస్ కూడా వేస్తాను చూడండి. సో అదనమాట. ల్యాంబోర్గిని అంటేనే అదొక వైబ్ వస్తుంది, వైబ్ కనెక్ట్ అవుతుంది. స్పోర్ట్స్ కార్ రేంజ్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి కింద ఆరెంజ్ బార్డర్ లా ఉంది. సో అదనమాట. అండ్ ఆల్సో ఎన్టీఆర్ గారు ఈ కార్ కోసమా అనుకుంటా, లైక్ వేరే కార్ కోసమో ఈ కార్ కోసం సంథింగ్ ఒక కార్ నెంబర్ ప్లేట్ కోసం అయితే 17 lakhs సంథింగ్ ఖర్చు పెట్టారనమాట. ఆ నెంబర్ ప్లేట్ వచ్చేసరికి వెయిట్ ఐల్ టెల్ యూ. సో ఆ నెంబర్ ప్లేట్ వచ్చేసరికి TS09FS9999. సో ఈ నెంబర్ ప్లేట్కి వచ్చేసరికి 17 lakh rupees అయితే ఖర్చు పెట్టారనమాట. సో ఈ కార్ ప్రైస్ మనం ఎంత అని చూసుకున్నట్లయితే 3.5 కోట్ల దాకా ఉందన్నమాట. దాదాపు అంటే 3.43 crores సంథింగ్, అరౌండ్ 3.5 వేసుకోండి. సో 3.5 crores వరకు ఉందన్నమాట. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు. నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారు అనమాట. సో అల్లు అర్జున్ గారు కార్స్ లో ది బెస్ట్ కార్ అనేసి అంటే ఆయనకి కార్ కన్నా ముందు ఒక బస్ లాంటిది ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఆయన కస్టమైజ్డ్ బస్ లాంటిది ఉంటుంది అనమాట, క్యారవెన్ లాంటిది. సో ఆ క్యారవెన్ నేమ్ వచ్చేసరికి ఫాల్కన్ అని పెట్టారు అనమాట. సో ఫాల్కన్ క్యారవెన్ వచ్చేసరికి అరౌండ్ 7 crores పడుతుంది అనమాట. మీకు ఇమేజ్ చేస్తాను చూడొచ్చు. ఈ క్యారవెన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట, లోపల కానీ బయట కానీ. ఏఎన్ లోగో కూడా ఉంటుంది, చాలా బీస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో అపార్ట్ ఆఫ్ దట్ క్యారవెన్ కాకుండా కార్ ఏంట్రా అని మనం చూసుకున్నట్లయితే రోల్స్ రాయ్స్ అనమాట. రోల్స్ రాయ్స్ కొలినర్. సో ఈ రోల్స్ రాయ్స్ కొలినర్ వచ్చేసరికి అరౌండ్ ఇది కూడా 7 crores వరకు పడుతుంది. 6.95 అంటే 6.9 నుంచి 7 కోట్ల అలా పడుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి V12 ఇంజిన్ ఉంటుంది. ఇది కూడా మీకు ఇమేజ్ వేస్తాను, అక్కడ చూడొచ్చు. ఇది కూడా క్రేజీ ఉంది అనమాట. అల్లు అర్జున్ గారు వైట్ కలర్ లో ఉంటుంది ఇది. సో అల్లు అర్జున్ గారు వచ్చేసరికి బ్లాక్ సూట్ వేసుకొని దిగుతున్నారు అనమాట అందులో నుంచి. ఇది కూడా వీడియో కానీ ఫోటో కానీ పెడతాను కింద చూడండి. క్రేజీ ఉంది ఇది కూడా రోల్స్ రాయ్స్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రభాస్ గారు. ప్రభాస్ గారు చెప్పాను కదా, సేమ్ చిరంజీవి గారి కార్ లాగే ఉంటుంది, రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ అనమాట. ఇది కూడా అరౌండ్ 10.5 కోట్లు పడుతుంది. సో ఇది కాకుండా ల్యాంబోర్గిని కూడా ఒకటి ఉందన్నమాట ప్రభాస్ గారికి.
అలా అనమాట. సో ఉన్న వాటిలోనే కాస్ట్లీయెస్ట్ అంటే ఇదే మన రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కార్స్ లో ది బెస్ట్ కార్ వచ్చేసరికి మెర్సిడీస్ ఏఎంజీ G63 అనమాట. మీకు ఇక్కడ ఇమేజ్ కూడా వేస్తాను చూడొచ్చు. క్రేజీ ఉంటుంది. ఇది కూడా ఒక పాత మోడల్ కార్ లా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది చూడడానికి. అండ్ వారాహి కూడా ఉంటుంది. వారాహి వచ్చేసరికి పార్టీ వెహికల్ లా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఓన్ వెహికల్ అనమాట, పర్సనల్ వెహికల్. ఇందులో రామ్ చరణ్ గారు కూడా ఉన్నారనమాట, గ్లోబల్ స్టార్. సో వాళ్ళిద్దరు కూర్చొని ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాగ చైతన్య అనమాట. నాగ చైతన్య గారి కార్స్ లో ది బెస్ట్ కార్, ది కాస్ట్లీయెస్ట్ కార్ వచ్చేసరికి నిసాన్ GTR అనమాట. నిసాన్ GTR వచ్చేసరికి అరౌండ్ 2.12 కోట్లు అంటే 2.2 crores అరౌండ్ పడుతుంది. 2.12 crores అని ఉంది ఇక్కడ, 2.2 అరౌండ్ పడుతుంది అనమాట. సో ఈ కార్ వచ్చేసరికి ఒక వైబ్ ఇస్తుంది అనమాట, స్పోర్ట్స్ కార్ లో ఉంటుంది. సమంత వీళ్ళందరూ కూడా ఈ ఫోటోలో ఉన్నారు, మీరు చూడొచ్చు. వీలైతే వీడియో కూడా పెడతాను కింద చూడండి. సో రెడ్ కలర్ కార్ లో ఒక స్పోర్ట్స్ కార్ లెక్క భలే ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చింది ఈ కార్ అయితే. సో నాగ చైతన్య గారి కార్ అనమాట. అండ్ నాగ చైతన్య గారి తర్వాత సమంత గారి కార్ వచ్చేసరికి ల్యాండ్ రోవర్ అనమాట. మీకు ఇక్కడ ల్యాండ్ రోవర్ కార్ ఫోటో కూడా పెట్టాను చూడొచ్చు. సో అది అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెర్సిడీస్ బెంజ్ AMG G63 సేమ్ పవన్ కళ్యాణ్ గారి కార్ ఏదైతే ఉందో సో అదే కార్ ఉన్నట్టు కూడా గూగుల్లో ఉంది. బట్ అది కార్ ఇమేజెస్ అయితే ఎక్కడ దొరకలేదు. సో అది కూడా కార్ ఇక్కడ పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. సో సమంత గారి కార్స్ వచ్చేసరికి ఇది 2.55 ఏదైతే మెర్సిడీస్ బెంజ్ AMG G63 పవన్ కళ్యాణ్ గారి కార్ లాగే సేమ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఆ కార్ వచ్చేసరికి అరౌండ్ 2.5 కోట్ల వరకు పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ల్యాండ్ రోవర్ కార్ వచ్చేసరికి 2.26 crores వరకు పడుతుంది అనమాట. ఈ ఒక ఇండిపెండెంట్ స్టేజ్ నుంచి వచ్చి, ఎలాంటి ఒక మోడల్ స్టేజ్ నుంచి వచ్చి ఇంత కాస్ట్లెస్ట్ కార్లు వాడుతున్నారు, అంత స్టేజ్ కెలరెన్స్ అంటే సెల్యూట్ అని చెప్పుకోవచ్చు సమంత గారికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మహేష్ బాబు గారు, ప్రిన్స్ సూపర్ స్టార్ ఏదని అనుకోండి. సో అలా అనమాట. ఆ మహేష్ బాబు గారి కార్స్ లో ది కాస్ట్లీయెస్ట్ కార్ వచ్చేసరికి రేంజ్ రోవర్ SV అనమాట. మీకు ఇక్కడ వేస్తాను చూడవచ్చు, గోల్డ్ కలర్ లో ఉంటుంది. ఇది కూడా ఒక బీస్ట్ లా ఉంటుంది అనమాట. ఉన్న కార్స్ ఇప్పటి వరకు చూపించిన కార్స్ అన్నిటిలోని ఇది కొంచెం బీస్ట్ లా ఉంది, నాకు చాలా నచ్చింది. కలర్ కొంచెం అదొక క్లాస్ గా అలా ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంది కార్ అయితే, మీరు చూడొచ్చు. కొంచెం గోల్డిష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉందన్నమాట. సో మహేష్ బాబు గారికి ఇది మాత్రమే కాకుండా ఒక క్యారవాన్ కూడా ఉంది. సో బస్ లాంటిది అనమాట. సో ఆ బస్ వచ్చేసరికి లావిష్ వ్యానిటీ వ్యాన్ అనమాట. ఈ వ్యాన్ వచ్చేసరికి అరౌండ్ 6.2 crores అయితే పడుతుంది. అండ్ ముందు కార్ చెప్పాను కదా, రేంజ్ రోవర్ SV అని చెప్పేసి. సో అది వచ్చేసరికి 4 నుంచి 5.4 కోట్ల వరకు ఉంటుంది. కరెక్ట్ గా ఎంత ప్రైస్ కార్ ప్రైస్ అనేది ఇక్కడ లేదు కానీ సో అరౌండ్ ఆ బడ్జెట్ లో అయితే ఉంటుంది అనమాట. 4 నుంచి 5.4 కోట్ల వరకు అయితే ఉంటుంది. ఈ బస్ ఏదైతే వ్యానిటీ వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్ వచ్చేసరికి స్క్రీన్ మీద వేస్తాను చూడొచ్చు. సో అదైతే 6.2 కోట్ల వరకు అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే నాగార్జున గారు, ద కింగ్. నాగార్జున గారు దానిలో ది కాస్ట్లీయెస్ట్ కార్ వచ్చేసరికి BMW 7 Series అనమాట. సో BMW 7 Series లో మీకు ఇక్కడ కింద ఇమేజ్ కూడా వేస్తాను చూడొచ్చు. ఈ కార్ కూడా చాలా బాగుంది అనమాట. ఈ కార్ కూడా నాకు బాగా నచ్చింది. అంతే అక్కినేని గారి కార్స్ సెలెక్షన్ వేరు. నాగ చైతన్య గారికి వన్ మోర్ థింగ్ ఏంటంటే కార్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మలయాళంలో దుల్కర్ ఎలాగో ఇక నాగ చైతన్య గారి కార్స్ అంటే అంత పిచ్చి అనమాట. ఇక నాగార్జున గారు కూడా అలానే ఉందన్నమాట. సో ఇది చూసుకున్నట్లయితే అరౌండ్ 1.5 crores మాత్రం పడింది అనమాట. అంటే ఇప్పటి వరకు చెప్పిన వాటిలో తక్కువ. సో ఈ కార్ కూడా చాలా బాగుంది. బ్లాకిష్ కలర్ లో ఒక లుక్ అయితే భలే ఉందన్నమాట, నాకు బాగా నచ్చింది. సో మీకు ఇన్ కేస్ ఒకవేళ కార్స్ అంటే ఆ ఇంట్రెస్ట్, కార్స్ అంటే ఎక్కువ ఇష్టం అంటే కార్స్ కోసం నేను సపరేట్గా వీడియో చేశాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అయితే ఉంటాయి అందులో, మ్యూజియం లాంటిది అనమాట. చాలా బాగుంటాయి కార్స్ అయితే. అది ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసేయండి. ఇక్కడ thumbnail పెడతాను, నా వీడియో వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే ఒకసారి మీరు చెక్ చేస్తే రీసెంట్ గానే అప్లోడ్ చేసి ఉంటుంది కోయంబత్తూర్ సిరీస్ లో కార్ సిరీస్ ఉంటుంది. కార్ వీడియో ఉంటుంది, ఫుల్ బ్లాగ్. సో అదైతే చూడండి, మీరు డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. చాలా లెజెండరీ కార్స్ అయితే ఉన్నాయి. వీటికన్నా లెజెండరీ కార్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. ఒకసారి చెక్ చేయండి. అండ్ మన లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రవితేజ గారు అనమాట. రవితేజ గారు కార్స్ విషయంలో వచ్చేసరికి ఆయన కార్స్ లో ఉన్నట్టు కార్స్ ఆయన రెండు కలిపి ఫొటోస్ అయితే అక్కడ నాకు దొరకలేదు. కానీ ఆయన దగ్గర ఉన్న కార్స్ లో ది బెస్ట్ కార్ ఆర్ఎల్స్ ది కాస్ట్లీయెస్ట్ కార్ వచ్చేసరికి మెర్సిడీస్ బెంజ్ S క్లాస్ అనమాట. ఇది వచ్చేసరికి 2.43 కోట్లు అనమాట. సో ఈ 2.43 crores కార్ వచ్చేసరికి మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడొచ్చు. ఆయన పర్సనల్ గా ఆయన ఉన్న ఫోటో అయితే అక్కడ దొరకలేదు కానీ కార్ ఫోటో అయితే ఇక్కడ వేస్తాను చూడొచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి నందమూరి బాలయ్య బాబు వచ్చేసరికి ఆ కారు బెనెట్లీ కార్ అనమాట. చాలా బాగుంటుంది కార్ అయితే, మీకు ఇక్కడ చూడొచ్చు. వీడియో కూడా వేస్తాను వీలైతే. సో ఆ కార్ అయితే ఒక వైబ్ ఇస్తుంది అనమాట. దీనికి అరౌండ్ దీని నంబర్ ప్లేట్ కూడా 7 lakhs సంథింగ్ అయినట్టు గుర్తు నాకు. సో ఈ కార్ వాల్యూ వచ్చేసరికి 5 crores అనమాట.
సో అది మన టాలీవుడ్ హీరో కార్స్, మన టాలీవుడ్ హీరోయిన్ యాక్ట్రెస్, సో వీళ్ళ కార్స్ అనమాట. వీళ్ళ కార్స్లో మీకు ఏ కార్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు మీకు పర్సనల్గా అంటే ఈ కార్లో ఏ కార్ నచ్చిందో కామెంట్ చేయండి, మీకు పర్సనల్గా ఏ కార్ ఇష్టం కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియో కొంచెం రీచ్ వచ్చినా సరే నేను నెక్స్ట్ బైక్స్ కోసం ఆల్స్ వాళ్ళ అసెట్స్ కోసం ట్రై చేయడానికి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో సరికి నేను ఎందుకు చేస్తున్నాను అంటే, యాజ్ ఐ సెడ్, మీకు ఒక గోల్ ఉంటుంది కదా, సో ఈ కార్ తీసుకోవాలి ఎలాగైనా సరే లైఫ్లో అని చెప్పేసి, సో అలాంటి గోల్ని బిల్డ్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలాంటి కార్స్ మీకు నచ్చాయా నచ్చలేదా కింద కామెంట్ చేయండి. ఈ కార్స్లో ఏ కార్ ది బెస్ట్ కారో, ఏ కార్కి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫేవరెట్ హీరో ఎవరో కూడా కింద కామెంట్ చేయండి. అంతే ఈ వీడియోకి. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియో కింద గైస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.